హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శైలజ గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కర్మ సిద్ధాంతం. ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే పోతుంది. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలముకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరాసారు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఈ ఫర్ యూ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాల నుండి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను చెప్పే టాపిక్ సృష్టి సిద్ధాంతం. ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే ఈరోజు రాఘవరావు సార్ రాసిన ధ్యాన శక్తి అన్న పుస్తకం నుండి సృష్టి సిద్ధాంతం, ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు అన్న టాపిక్ గురించి తెలుసుకుందాము. లోకంలో చాలా మంది ఎన్నో కోరుకుంటారు. అలా సుఖాలు అనుభవించటం కోసం ధనం, భోగభాగ్యాలు, సంపదలు కావాలి అని కోరుకుంటారు. ఇంకా భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త ప్రేమానురాగాలు కోరుకుంటారు. ఇంకా ఇరుగు పొరుగు వారి నుంచి, సమాజం నుంచి గౌరవ మర్యాదలు కోరుకుంటారు. ఆ భగవంతుడి నుండి క్షమ, దయ, కరుణ ఇలాంటివి కోరుకుంటారు. లోకంలో ఎవరైనా సరే బాగా డబ్బు సంపాదించాలి, భోగాలు అనుభవించాలి అని కోరుకుంటారు. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు, నా భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకోవాలి, నేను అడిగినవన్నీ చీరలు, నగలు కొనిపెట్టాలి, అప్పుడే నాకు బంధువులలో చాలా గౌరవం ఉంటుంది, ఇరుగు పొరుగు నన్ను గౌరవిస్తారు అని అనుకుంటుంది. అలాగే భర్త కూడా నా భార్య నన్ను బాగా చూసుకోవాలి, నా మీద చాలా ప్రేమ కలిగి ఉండాలి, నాకు ఎంతో సపోర్టుగా ఉండాలి, మా అమ్మ నాన్నను గౌరవిస్తూ వారిని కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటాడు. ఇంకా నా భార్య బిడ్డల కోసం బాగా సంపాదించాలి, నేను నా చేతనైనంత సహాయం బంధువులకి, ఇరుగు పొరుగు, సమాజానికి అందరికీ సేవ చేస్తూ మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలి అని అనుకుంటారు. ఇంకా మరి ఒకసారి మా హస్బెండ్‌కి హెల్త్ బాగోలేదు. అప్పుడు పంతులు గారు త్రినాద వ్రతం చెయ్యండి అన్నారు. అంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు బాగా పూజలు చేసేదాన్ని. అప్పుడు పంతులు గారు త్రినాద వ్రతం చెయ్యండి అన్నారు. మరి నేను ఆ త్రినాద వ్రతం పూర్తయ్యాక ఆ భగవంతుడి దగ్గర లెంపలేసుకొని, నేను ఏదైనా పూజలో, నేను చేసిన పూజలో లోపం ఉంటే క్షమించు, ఈ కష్టాల నుంచి, ఈ సమస్య నుంచి మమ్ము కడతేర్చు, మా మీద దయ చూపించని నేను ఆ భగవంతుడిని వేడుకున్నాను. మరి అలాగే లోకంలో ఎవరైనా సరే కష్టం, బాధ, సమస్యలు ఇవన్నీ వద్దు అనుకుంటారు. ఇంకా హింస పడకూడదు అని అనుకుంటారు. ఎవరి చేత అవమానించబడకూడదు అనుకుంటారు. దుఃఖం లాంటివి వద్దు అని అనుకుంటారు. మరి ఎవరైనా సరే వృద్ధాప్యం వచ్చాక నాకు రోగం రాకూడదు, రోగం చేత హింసించబడకూడదు, ఇంట్లో వారి చేత అవమానించబడకూడదు, నేను దుఃఖపడకూడదు అని అనుకుంటారు. మరి ఎందుకంటే అతనికి తెలిసిన ఫ్రెండ్‌కి క్యాన్సర్ వస్తుంది. మరి క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ కోసం కీమో ఇస్తారు. మరి అలా కీమో ఇస్తున్నప్పుడు, ఆ కీమో వాళ్ళకిస్తున్నప్పుడు ఆ హింస తట్టుకోలేరు. ఆహ్, అప్పుడు వాళ్ళు పడే బాధ, దుఃఖం చూసి ఇలాంటివి నాకొద్దు అనుకుంటారు. మరి మాకు తెలిసిన వాళ్ళు గూడా ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఆడపడుచుకి చెస్ట్ క్యాన్సర్ వచ్చింది. చెస్ట్ క్యాన్సర్ వస్తే మరి ఆ పక్క చెస్ట్ తీసేసి ఎన్నో సార్లు కీమో ఇచ్చేవాళ్ళు. మరి ఆ అమ్మాయి వాళ్ళ ఆడబిడ్డను చూసి తనకు కూడా చెస్ట్‌లో ఏదో చిన్న గడ్డుందంట. ఎంత భయపడిపోయిందో. మరి తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఏమీ లేదు. మరి అలా ఇంట్లో వాళ్ళకి కానీ, తెలిసిన వాళ్ళకి కానీ అలా వస్తే మనకు భయమేస్తుంది. అలాంటి హింస నేను పడగూడదు, ఆ బాధ నాకొద్దు, అలాంటి దుఃఖం వద్దు అని అలా భయపడతారు ఎవరైనా సరే.
మరి అలాగే మనం కావాలనుకున్నవి రావు. వద్దనుకున్నవే వస్తుంటాయి. దీనికి ముఖ్య కారణం ఈ సృష్టిలో సృష్టి సిద్ధాంతాలు, సృష్టి ధర్మాలు తెలుసుకోకపోవడమే. సృష్టికి అనుగుణంగా ప్రవర్తించకపోవడమే. కానీ సృష్టి సిద్ధాంతం ఏంటి అంటే ఇస్తే వస్తుంది. ఇవ్వకపోతే రాదు. ఇది మానవులకు అవగాహన లేకపోవడం వల్ల ఇష్ట ఏదైనా సరే, ఎవరైనా సరే ఇవ్వటానికి ఇష్టపడరు. పైగా ఇవ్వకుండా రావాలనుకుంటారు. అలాగే ఒక్క నిమిషం. కానీ కావాలనుకున్నవి రావు. అలాగే వద్దనుకున్నవే వస్తుంటాయి. దీనికి ముఖ్య కారణం మానవులు సృష్టి సిద్ధాంతాలు, సృష్టి ధర్మాలు తెలుసుకోకపోవడం. సృష్టికి అనుగుణంగా ప్రవర్తించకపోవడం. కానీ సృష్టి సిద్ధాంతం ఏమిటి అంటే ఇస్తే వస్తుంది. ఇవ్వకపోతే రాదు. ఈ సిద్ధాంతం మీద మానవులకు అవగాహన లేకపోవడం వల్ల ఇవ్వటానికి ఇష్టపడరు. పైగా ఇవ్వకుండా రావాలనుకుంటారు. మరి ఆ భగవంతుని ఆరాధించి ఎన్నో కోరికలు కోరుకుంటారు. కానీ ఇది సృష్టి సిద్ధాంతానికి విరుద్ధం కాబట్టి కోరినా రాదు, ఆరాధనలు చేసినా రాదు. మరి చాలామంది ధనం కోరుకుంటారు. కానీ ఇవ్వరు. అందుకే వారికి ధనం రాదు. అలాగే భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త ప్రేమ ఆప్యాయతలు కోరుకుంటారు. కానీ తాము మాత్రం ఇవ్వరు. అందుకే ఎదుటి వారి నుంచి అవి రావు. మరి అందరి చేత కూడా గౌరవింపబడాలి అనుకుంటారు. కానీ తాము అలా ప్రవర్తించకపోవడం వల్ల అవి కూడా రావు. మరి దీనికి ముఖ్య కారణం వారు కోరుకునేది ఏమి ఇవ్వరు. పైగా వాటికి విరుద్ధమైనవే ఇస్తుంటారు. అందుకే వారు కోరుకున్నవి రావు. వాళ్ళకు విరుద్ధమైనవే వస్తాయి. అంటే వారు ఏది ఇస్తే అదే పొందుతూ ఉంటారు. మరి మాకు తెలిసిన ఒకతను ఉన్నారు. ఆయన హాస్పిటల్‌లో ఒక చిన్న జాబ్ చేస్తూ, ఆయన ఇంటి దగ్గర ఆర్ఎంపీ డాక్టర్‌గా ఉండేవాళ్ళు. మరి ఆయన ఎవ్వరికి ఏ సహాయం చేసేవాడు కాదు. వాళ్ళ అబ్బాయి మాత్రం ఎవరైనా ఏదైనా సహాయం అడిగినా చేసేసేవాడు. చాలా మంచి అబ్బాయి. ఆయన మాత్రం ఏం చేసేవాడు కాదు. మరి ఆయన జాబ్ చేసినన్నాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికే డబ్బులు సంపాదించగలిగాడు. మరి వాళ్ళ అబ్బాయి బాగా చదువుకొని అమెరికా ఎళ్లి చాలా డబ్బు సంపాదించాడు. అబ్బాయి బాగా దాన ధర్మాలు కూడా చేసేవాడనమాట. మరి మా అత్తగారంటే మా మామగారు అంటే ఎంతో ఇష్టం. ఆమె చాలా ప్రేమగా ఉండేది. ఆమె రోజు కూడా మా మామగారిని ఏం టిఫిన్ చేయమంటారు? ఏం వంట చేయమంటారు? అని అడిగేది. ఆమె చాలా శ్రద్ధగా పక్కన కూర్చొని కూడా భోజనం పెట్టేది. మరి ఆమె ఎంతో ప్రేమను పంచేది అందరికి. ఇంట్లో వాళ్ళు కూడా ఆమెని ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. మరి ఆమె ఏదడిగినా గూడా వెంటనే తెచ్చేవాళ్ళు. ఆమె చనిపోయేటప్పుడు గూడా మా మామగారు ఒళ్ళో తల పెట్టుకొని తులసి నీళ్లు పోసాకే చనిపోయింది. మరి మనం ప్రేమనిస్తే ఎదుటి వాళ్ళ నుండి మనము ప్రేమను పొందుతాము. ఏది ఇస్తే మనకది వస్తుంది. మరి మాకు తెలిసిన ఒక అదే ఆమె మా ఇంటికొచ్చినప్పుడు మీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నారనేది. మరి తనెప్పుడు తీర్థయాత్రలకెళ్ళటం, భజనలకెళ్ళటం అలా చేసేది. మరి ఇంట్లో తన భర్త ఆయనే వంట చేసుకోవాలి, ఆయనే బట్టలు ఉతుక్కోవాలి అలా ఉండేవాళ్ళు. మరి నేనేదడిగినా తెప్పిచ్చడనేది. మరి మనము ఎంతో ప్రేమనిస్తే మనం తిరిగి ప్రేమను పొందుతాం. మరి ఆమె అలా పట్టించుకునేది గాబట్టి, ఆయన గూడా పట్టించుకునేవాడు కాదు. ఇంకా అట్లానే ఇంట్లో గూడా కొంతమందికి ఎంత కోపమో, ఇంట్లో వాళ్ళని, పని వాళ్ళని ఊరికూరికనే అరుస్తా ఉంటారు, కోప్పడతా ఉంటారు, తిడతా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి గౌరవం ఎవ్వరు కూడా ఇవ్వరు. మరి మనం గౌరవం ఇచ్చి ప్రేమగా పలకరిస్తే అందరూ గూడా మనల్ని గౌరవిస్తారు, మనల్ని ప్రేమగా చూస్తారు. మరి సృష్టి సిద్ధాంతం అదే. మనం ఏదిస్తే అదే వస్తుంది. మరి ధనం విషయం చూద్దాం. ఎవరికీ ధనం ఇవ్వరు. సరికదా! అవసరాన్ని బట్టి మోసగించి తీసుకుంటారు. అందుకే వాళ్ళకు ధనం రాదు సరికదా! ఏదో రకంగా ఎవరో ఒకరి చేత మోసగింపబడతారు. మరి మాస్టర్స్ ఇది నా లైఫ్‌లో చూస్తుంటాం గదా! మన బంధువులు, తెలిసిన వాళ్ళు ఇలా ఎంతో మందిని చూస్తుంటాము. అవ అవన్నీ నేను ఇక్కడ ఈ సారు క్లాస్‌లో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ నా లైఫ్‌లో నేను చూసినయన్ని యాడ్ చేయటం జరిగింది. అంటే అందరికి క్లారిటీగా అర్థమవుతుందని ఇట్లా చెప్తున్నాను. మాకు తెలిసిన ఒకతనున్నారు. ఆయన చాలా పిసినారిగా ఉండేవాడు. ఆయన అపరాల వ్యాపారం చేసేవాడు.
అపరాలంటే సజ్జలు, జొన్నలు, రాగులు అట్లాంటివి అమ్మే బిజినెస్ చేసేవాడు. హ్మ్. అప్పిస్తే వాటికి వడ్డీ యేసుకునేవాడు. ఎంతో వడ్డీ యేసుకునేవాడు. ఇంకా కొంచెం అమాయకంగా మాట్లాడలేని వాళ్ళ దగ్గర "నువ్వు నాకు సరుకు తీసుకెళ్ళావు, ఇవ్వలేదు" అని పోట్లాడి మరీ తీసుకునేవాడు. వాళ్ళిచ్చినా పోట్లాడి మరీ తీసుకునేవాడు. ఆయన వ్యాపారంలో అలా ఎన్నో మోసాలు చేసేవాడు. హ్మ్. వాళ్ళ తెలిసిన బంధువులకే ఎక్కువ వడ్డీకి ఆశపడి డబ్బిచ్చాడు. మరి వాళ్ళు ఒక సంవత్సరం పాటు బాగా ఇచ్చారు వడ్డీ. ఇంకా ఆయన దగ్గరున్నదంతా వాళ్ళకిస్తే, ఇంకా అప్పు తీసుకున్న వాళ్ళు శుభ్రంగా అయిపిబెట్టి ఎటో ఎళ్ళిపోయారు. వాళ్ళసలు ఎన్ని సంవత్సరాలో కనపడలా. మరి ఒకళ్ళని మోసగించాలని చూస్తే అతనే మోసగింపబడ్డాడు. సృష్టి సిద్ధాంతం ఏంటి అంటే, మనం ఏదైనా పొందాలి అంటే ఇవ్వవలసిందే. మరి మనం సాధారణంగా ఏ లాభం లేకుండా, ఆశించకుండా ఏం చెయ్యాలన్నా కూడా ఏది చేస్తే నాకు ఏమొస్తుంది అని ఆశిస్తాము. ఒక చిన్న పని చేసినా, చేసిన పని కంటే ఫలితం ఎక్కువ ఆశిస్తాం. ఉపయోగం లేని పని ఎందుకు చెయ్యాలి అనుకుంటాము. మన డబ్బు కానీ, మన తెలివి కానీ, మన శ్రమ కానీ ఎందుకు ఖర్చు చెయ్యాలి అనుకుంటారు. వృధాగా గడపటానికైనా ఇష్టపడతారు కానీ, ప్రతిఫలం లేని పని చెయ్యటానికి అంగీకరించరు. మరి ఎవరైనా సరే, ఏదిచ్చినా మనం పుచ్చుకోవటానికి ప్రయత్నిస్తాం. మరి ఈ లోకంలో ఎవ్వరైనా సరే ఎంతో కష్టపడి వ్యాపారం చేస్తారు. మధ్యాహ్నం భోజనం సమయానికి భోజనం చేయరు. రాత్రి భోజనం సమయానికి కూడా భోజనం చేయరు. ఎంతో కష్టపడతారు. ఎందుకంటే వ్యాపారంలో బాగా లాభాలొస్తున్నాయి. కోట్లు సంపాదిస్తున్నారు అని ఆశించి ఎంతో కష్టపడతారు. అలాగే ఉద్యోగం చేసేవారు కూడా బాగా డబ్బు వస్తుందని ఓవర్ టైమ్ వర్క్ చేస్తారు. కొంతమంది పని వాళ్ళ చేత బాగా పని చేయించుకుంటారు. మరి వాడు చేసిన దానికి తగ్గట్లు డబ్బులివ్వరు. మరి వాళ్ళు రెండోసారి మా ఇంట్లో పనుంది చెయ్యాలి రా అని పిలిస్తే, అప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంత పని చేయించుకుంటారో, 50 వందో చేతిలో పెడుతున్నారు. ఎందుకు ఎళ్ళటం? హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చులే ఎందుకెళ్ళటం అనుకుంటారు. అలాగే మనము ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తే, "ఏవండీ గిఫ్ట్స్ అయిపోయినియండి. కాసేపు వెయిట్ చేయరా ఇంటికాడ నుంచి తెప్పిస్తా" ఉంటే, వాళ్ళిచ్చేది చిన్న గిఫ్ట్ అయినా సరే తీసుకొని వస్తాము. ఎవరైనా సరే ఏదిస్తానన్నా తీసుకోవటానికే మనం ఇష్టపడతాము. కానీ ఇదంతా ధ్యానం తెలియని వాళ్ళకి. ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని పొందేవాళ్ళు ఏదైనా సరే అలా ఉచితంగా రావాలి అని అనుకోరు. ఏదైనా ఇతరుల నుండి అది పొందాలి, ఇది పొందాలి అని అనుకోరు. మరి జ్ఞానం యొక్క గొప్పదనం అలా ఉంటుంది. మరి మనం ఒక పండు పొందాలి అంటే ముందు విత్తనం నాటాలి. తర్వాత మొక్కను పెంచి పోషించాలి. అంటే మనం కొంత శ్రమ ఇస్తేనే గదా! ఆ పండును పొందగలం. అంటే ఆ ఫలితాన్ని పొందగలం. అలాగే మన జీవితంలో కూడా మనం ఏది ఇస్తే అదే వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. మరి ఇది కూడా మాకు తెలిసిన ఒకతను ఉ వేరే ఒక వ్యాపారం చేసి అతని దగ్గర చిన్న గుమస్తాగా ఉండేవాడు. మరి ఆయనకొచ్చిన దాంట్లోనే కొంత ప్రతి నెల ఆవుల మేతకిచ్చేవాడు. ఎవరు ఏది సహాయం అడిగినా చేసేవాడు. చాలా మంచి వ్యక్తి. మరి ఆ యజమాని దగ్గర అలా నమ్మకంగా చేస్తుంటే, మరి ఆ యజమానికి ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళయిపోయినాయి. ఇంకా ఆయనకి ఏదైనా మంచి చెడు చూసుకుంటున్నాడని ఆ గుమస్తాకి చక్కగా ఒక ఇల్లు కట్టించాడు. తన వ్యాపారంలో కూడా కొంతగా కొంచెం వాటా ఇచ్చాడు. మరి అతను ఎంతో నమ్మకంగా, ఎంతో మంచిగా ప్రవర్తించటం వల్ల అతనికి మంచే జరిగింది. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ అండి. మాకు తెలిసిన వాళ్ళున్నారు. అసలాయనకి ఎంత అసూయ ఎదుటి వాళ్ళు చక్కగా సంపాదించుకుంటున్నా, ఇల్లు కట్టుకుంటున్నా, ఏదైనా ఎంత అసూయ, ఎంత ఈర్ష్య, ద్వేషం ఉండే ఆయనకి. ఎవరైనా ఆయన్ని ఏదైనా సలహా అడిగితే వాళ్ళకి నష్టం కలిగించే సలహాలే ఇచ్చేవాడు. అంటే బాగుంటే ఓర్చుకోలేడు. నష్టం కలిగించే సలహాలు ఇచ్చేవాడు. ఆయనకు ఒకే ఒక కొడుకు. హ్మ్. ఆ అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతున్నాడు. యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. మరలా చనిపోతే వాళ్ళ భార్య మంచం ఎక్కింది. ఆమెకు ఆరోగ్యం పాడైపోయింది. మరి ఇతరులకు చెడు చెయ్యాలని చూస్తే అతనికి చెడే జరిగింది. మరి జీసస్ ఇలా అంటారంట. "ఏది విత్తితే అదే పొందుతావు." అంటే ఏ విత్తనం నాటితే ఆ పండే కోసుకుంటావు. మరి వేప విత్తనం నాటి మామిడి పండు రావాలి అంటే రాదు కదా! వేప విత్తనం నాటి
మామిడి పండు రావాలి అంటే రాదు. మామిడి పండు కోసుకోలేము. అలా ఎవరైనా సరే ఇవ్వటానికి ఎంతో ఆలోచిస్తారు. కానీ మన దగ్గర ఉన్నది ఏదైనా మనది కాదు. ప్రకృతి నుండి పొందినవేనని మనం తెలుసుకోవాలి. మరి ఈశావాపనిషత్తులో చెప్పబడింది. ఈ సృష్టి అంతా భగవంతుడిదే. ఈ సృష్టిలోనన్నీ భగవంతునివే. అంటే మనము అనుభవించేవన్నీ భగవంతుని నుండి పొందినవే. మన పూర్వజన్మ పుణ్యం వల్ల అనుభవించటానికి వచ్చాము. అందుకని మనకున్న దాంట్లో కొంతైనా సరే త్యాగబుద్ధితో ఇవ్వాలి. మరి మాకు రాఘరాసారు చెప్తారు. ఇప్పుడు ట్రైన్ ప్రయాణం చేస్తున్నాము. జనరల్ ఎక్కుతారు. బెర్త్ సీటు ఉన్న చోట ఎక్కుతారు. ఏసీలో ఎక్కుతారు ట్రైను. అంటే మన మన ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బును బట్టి మనం అలా ట్రైన్ ఎక్కాము. అలానే మనం చేసుకున్న కర్మలను బట్టి పేదవాళ్ళుంటారు, మధ్య తరగతి వాళ్ళుంటారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళుంటారు. ఇప్పుడు మనం చక్కగా ఏసీ ట్రైన్ ఎక్కాము. మనము ప్రయాణం ఎక్కడి వరకు చేయాలనుకున్నామో అంతవరకే అనుభవిస్తాం మనము ఆ బెర్త్. ఆ తర్వాత మన ఊరొచ్చేస్తే మనం అక్కడ ఉండకూడదు. ఆ బెర్త్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ బెర్త్ బావుంది, బెడ్‌షీట్‌లు బావున్నాయి, అంతా కంఫర్ట్‌గా ఉందని ఉంటామంటే కుదరదు. అలానే మనం మరణం ఆసన్నమైనప్పుడు మనం అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకని ఈ సృష్టి అంతా భగవంతుడిదే. మనం అనుభవించటానికే వచ్చాము. మన పూర్వజన్మ పుణ్యం వల్ల మనం ఎంత దానం చేసుకున్నామో అంత అనుభవించటానికే వచ్చాము. మనకు అద్భుతమైన శక్తులున్నాయి. అంటే చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, పనిచేసే శక్తి, ఇలా ఎన్నో విలువైనవి ఉన్నాయి. అవి ఎంత విలువైనవంటే లేని వాడికి వాటి విలువ తెలుస్తుంది. పత్రి సార్ గూడా అంటారు. కళ్ళు లేని వాడికి కళ్ళ విలువ తెలుస్తుంది. కాళ్ళు లేని వాడికి కాళ్ళు యొక్క విలువ తెలుస్తుంది. చేతి లేని వాడికి చెయ్యి యొక్క విలువ తెలుస్తుంది అని పత్రి సార్ గూడా చెప్తారు. మరి అవన్నీ ఉన్న మనం వాటి విలువ గ్రహించలేకపోతున్నాము. మరి ప్రకృతి నుండి అంత విలువైనవి పొందిన మనం తిరిగి లోకానికి ఉపయోగపడేలాగా ప్రకృతికి అంటే ఆ భగవంతుడు మెచ్చే పనులు మనం చెయ్యాలి. మరి ఈ ధ్యానం చేయని వాళ్ళు చాలామంది టీవీలో సినిమాలు చూస్తారు, న్యూస్ చూస్తారు, ఎన్నో ప్రోగ్రామ్‌లు చూస్తుంటారు. కొంతమంది బంధువులతో, స్నేహితులతో గంటలు గంటలు ఫోన్‌లు మాట్లాడుతుంటారు. ఇంకా కొంతమందికి అందరి ఇళ్లల్లో సంగతులు ఎంతిష్టమో చక్కగా వాళ్ళని కూర్చోబెట్టుకొని అది, ఇది అని మాటలు చెప్పి వాళ్ళ విషయాలన్నీ ఎంతో వివరంగా అన్నీ తెలుసుకుంటారు. అలా వింటుంటారు. ఇంకా కొంతమంది ఈ డబ్బు సంపాదించాలి అని, సుఖాలు, భోగాలు అనుభవించాలని ఈ శరీరంతో ఎంతో పని చేయిస్తుంటారు. ఎంతో కష్టపడుతుంటారు. ఇలా ఆ భగవంతుడిచ్చినవన్నీ దుర్వినియోగం చేస్తే వృద్ధాప్యం వచ్చాక కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, వాక్కు సరిగా ఉండదు. ఇలా శక్తి అంతా కోల్పోయి నరకం చూస్తుంటారు. ఇంకా ఆ భగవంతుడిని మంచాన పడకుండా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఆ భగవంతుడిని ఎంతో వేడుకుంటుంటారు. మరి సత్యసాయి బాబా గారు, పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఇలా చెప్పారు. ఆ భగవంతుడు నీకు విలువ కట్టలేని వాటిని ఇచ్చాడు. ఆ భగవంతుడు నీకు విలువ కట్టలేని వాటిని ఇచ్చారు. హ్మ్. మరి ఆ యోగులు ఆ భగవంతుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని ఎంతో గొప్పవారయ్యారు. అందుకని మనకు ఇవ్వబడినవన్నీ ఉపయోగించుకుంటే, సద్వినియోగం చేసుకుంటే మనం కూడా ఎంతైనా సాధించవచ్చు అని చెప్పారు. మరి చూడండి ఒక కిడ్నీ పాడైపోయినా, ఒక హార్ట్‌లో ఏదన్నా తేడా వచ్చినా, ఒక కన్ను కావాలి అన్నా ఎన్ని లక్షలు అది కూడా వాళ్ళు పెట్టుకుంటారంట. ఎవరన్నా దానం చేస్తే మాకు కావాలని. అన్ని లక్షలు పోసి, వెయిట్ చేసి మరి అవి కొనుక్కుంటారు. మరి భగవంతుడు ఎన్నో కోట్ల విలువ చేసే ఆస్తి మన శరీరంలో పెట్టాడు. ఆ పెట్టిన భగవంతుడికి కృతజ్ఞత చూపించట్లేదు. మరి మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక, ఆ భగవంతుడిచ్చిన చూసే శక్తి వల్ల నేనైతే పుట్టపర్తి సత్యసాయి బాబా గారిని చూసానండి. పత్రి సార్‌ని గూడా చూసాను. కాస్త పత్రి సార్‌తో గూడా ఆహ్, మేలో అఖండ ధ్యానం జరిగినప్పుడు 2 రోజులు నేను పత్రి సార్ పక్కన కూర్చొని కాస్త టైమ్ స్పెండ్ చేశాను మధ్యాహ్నం పూట.
ఎంతో అదృష్టవంతురాలిని అనుకుంటా నేను. ఈ జన్మలో పత్రి సార్‌తో పాటు మనం జన్మ తీసుకొని ఆయనతో స్పెండ్ చేసినందుకు. మరి అలా నేను సత్యసాయి బాబా గారిని, పత్రిజీ సార్‌ని ఈ కళ్ళతో చూశాను. మరి వినే శక్తి వల్ల పత్రి సారు బోధలు ఎన్నో వింటున్నాను. ఇంకా ఎంతో మంది గురువులు చెప్పినవి, రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడం రోజు మాకు జూమ్‌లో ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. అవన్నీ కూడా వింటున్నాను. మరి మాట్లాడే శక్తి వల్ల మేము పొందిన జ్ఞానాన్ని జూముల్లో క్లాసులు చెప్తున్నాము. మాకు తెలిసిన వారికి కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయించి ఈ జ్ఞానాన్ని చెప్తున్నాము. మరి పని చేసే శక్తి వల్ల అంటే ఆత్మ కర్మలు, ఆత్మ సేవలు చేస్తున్నాము. అంటే ధ్యానం గురించి చెప్తున్నాము. మరి ఏ ఊరైనా వెళ్ళి జ్ఞానాన్ని పంచుతున్నాము. మరి మేము ప్రతి నెల భీమవరం వెళ్తాము. భీమవరంలో 3 డేస్ జరిగే క్లాసులో కూడా మాకు వీలైనంత సేవ చేస్తున్నాము. మరి కనిపించేదంతా మనది ఎలా అవుతుంది? మరి చూడండి, బ్యాంకు నిండా డబ్బు ఉంటుంది. ఉద్యోగి పని చేసి తన శక్తి ఎంతిస్తే అంత జీతం వస్తుంది. అంతేకాని శ్రమకు మించి ఆశిస్తే రాదు. ఒకవేళ కనపడుతుంది కదా అని దానిని తీసుకుంటే శిక్ష అనుభవించాలి. అంటే జైలుకి తీసుకువెళ్తారు. బ్యాంకులో కనబడుతుంది డబ్బు అని తీసుకుంటే, కనపడుతుందంతా నాదే అని అంటే అలా ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆయన జైల్లో శిక్ష అనుభవించవలసొస్తుంది. అలాగే ఈ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. కానీ మనం ఇస్తేనే పొందగలం. ఈ సృష్టిలో ఉన్నవన్నీ పొందాలి అంటే సాధ్యం కాదు సరికదా! ఒకవేళ మనం అన్యాయంగా, అక్రమంగా పొందాలి అని ప్రయత్నిస్తే దానికి తగ్గ శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఇంకా ఎంతో దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. మరి ఈ రావణాసురుడు ఈ సృష్టిలో ఉన్నవన్నీ గొప్పవి, అందమైనవన్నీ నా దగ్గర ఉండాలి అని అనుకున్నాడు. మరి పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడు విశ్వకర్మ చేత తయారు చేయించుకున్నాడు. పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడు విశ్వకర్మ చేత తయారు చేయించుకున్నాడు. ఆ తరువాత కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే ఆ బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి పుష్పక విమానాన్ని కుబేరుడికిచ్చేశాడు. మరి ఆ కుబేరుడు ఇచ్చేస్తే రావణాసురుడు ఆ పుష్పక విమానాన్ని చూశాడు. రావణాసుడు పుష్పక విమానాన్ని చూసి కుబేరుడి మీద యుద్ధం చేసి కుబేరుడిని ఓడించి ఆ పుష్పక విమానాన్ని తీసుకువెళ్ళిపోతాడు. రావణాసురుడి తండ్రి పేరు విశ్వవసు అంట. రావణాసురుడి తండ్రి పేరు విశ్రవసు. ఆయన విశ్రవసుకి 2 భార్యలు, కైకసి, దేవరాణి. కైకసి పుత్రుడు రావణాసురుడు. విశ్రవసు ఇంకో భార్య దేవరాణి, ఆమె పుత్రుడు కుబేరుడంటండి. అలా పుష్పక విమానాన్ని తీసుకువెళ్ళిపోయాడు. మరి ఒకసారి పార్వతీదేవి శివుడిని నాకు అందమైన నగరం కావాలి అని అడిగింది. అప్పుడు శివుడు విశ్వకర్మను పిలిపించి అందమైన నగరాన్ని తయారు చెయ్యమంటే విశ్వకర్మ అందమైన లంకా నగరాన్ని తయారు చేస్తాడు. మరి లంకా నగరం పూర్తి అయ్యాక గృహప్రవేశానికి రావణాసురుడిని పురోహితుడిగా పిలిస్తే అప్పుడు ఆ రావణాసురుడు వస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది ఈ లంకా నగరం! ఎలాగైనా సరే నా స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాడు. మరి గృహప్రవేశం పూర్తయ్యాక రావణాసురుడు ఈ లంకా నగరాన్ని నాకు దక్షిణగా ఇవ్వండి అని అడుగుతాడు. అలా లంకా నగరాన్ని కూడా తీసుకువెళ్ళిపోతాడు. ఆ తరువాత శూర్పణఖ రావణాసురుడితో దేవతల కన్నా, గంధర్వుల కన్నా ఎంతో అందమైనది సీత అని ఆమె అందాన్ని ఎంతో వర్ణించి చెప్తుంది. నువ్వు ఆమెను తెచ్చి పెళ్లి చేసుకో అని చెప్తుంది. ఆ తరువాత మారువేషంలో రావణాసురుడు వెళ్లి సీతను లంకకు తీసుకొస్తాడు. అలా తేవటం అధర్మం అని ఎంతమంది చెప్పినా రావణాసురుడు వినలేదు. చివరికి రాముడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో తన తమ్ముడిని, తన కొడుకుని పోగొట్టుకుంటాడు. అలా ఎంతో దుఃఖాన్ని పొందుతాడు. చివరికి రాముడి చేతిలో మరణిస్తాడు. అలాగే అలెగ్జాండర్ కూడా ఈ ప్రపంచాన్ని జయించాలి, ఈ ప్రపంచంలో ఉన్న గొప్పవి అన్నీ నా దగ్గర ఉండాలి అని అనుకుంటాడు. మరి నాకంటే గొప్పవాడు ఎవడు లేడని కూడా అనుకున్నాడు ఆయన. మరి అలెగ్జాండరు తన గురువును
తన గురువుకు నేను భారతదేశానికి వెళ్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ గురువు, నువ్వు భారతదేశానికి వెళ్ళొద్దు, వాళ్ళెవరి జోలికి వెళ్ళరు, వారి జోలికి ఎవరైనా వస్తే వాళ్ళను వదలరు అని చెప్తాడు. కానీ చెప్పినా వినకుండా నేను భారతదేశానికి వెళ్తాను, వాళ్ళను ఓడిస్తాను, ఈ ప్రపంచాన్ని జయిస్తాను అని గురువు గారితో చెప్తాడు. మీకు ఏం కావాలో చెప్పండి గురువుగారు, భారతదేశానికి వెళ్ళి వాళ్ళని జయిస్తాను, అక్కడి నుండి తెస్తాను అని అలెగ్జాండర్ అంటే, అప్పుడు గురువుగారు ఇలా చెప్తాడు, భారతదేశం వెళ్తున్నాను అంటున్నావు కదా, గంగ నీళ్లు, భారతదేశం మట్టి, అక్కడ ఉన్న వేదాలు తీసుకురా. అవి ఏమి తేలేకపోయినా అధర్వణ వేదం భారతదేశం నుండి ఒక్క యోగిని తీసుకురా అని చెప్తాడు. అధర్వణ వేదంలో యుద్ధ నీతి ఉంటుందంట, వైద్యం కూడా ఉంటుందంట. యుద్ధ నీతి, వైద్యము అధర్వణ వేదంలో ఉంటాయి. భారతదేశం నుండి ఒక యోగిని తీసుకురా అని చెప్పాడు గురువుగారు. అప్పుడు అలెగ్జాండరు, భారతీయులు నాకు ఒక లెక్క, వాళ్ళని కొట్టడం ఒక లెక్క, అక్కడి నుంచి అవన్నీ తేవటం ఒక లెక్క అని అన్నాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చాడు. ఫస్ట్ వేదాలు తీసుకోవడానికి దండెత్తాడు. మరి ఆ వేదాలు అప్పటికే ఎక్కడ ఉన్నాయి అంటే నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉన్నాయంట. మరి ఆ వేదాలు అక్కడ ఉన్నాయి. దానికి ఆచార్యుడు ఎవరు అంటే చాణక్యుడు. ఆ చాణక్యుడు తోడై మాస్టర్. మరి ఆ వేదాలు ఎక్కడున్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. మరి ఆ రాజ్యానికి ఏమో రాజు, ఏం చేస్తాము, ఆ వేదాలన్నీ ఇచ్చేద్దాము అని చెప్పాడు చాణక్యుడితో. కానీ చాణక్యుడు ఒప్పుకోలేదు. ఇస్తాను ఇస్తాను అంటూ అలా వారం రోజులు చేశాడంట. మరి ఈ లోపల అలెగ్జాండర్ కోపం వచ్చి అక్కడ నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉన్న లైబ్రరీలో ఉన్నాయని తెలుసుకొని ఆ లైబ్రరీలు తగలబెట్టేశాడు. అలెగ్జాండరు ఆ వేదాలున్న లైబ్రరీని తగలబెట్టేశాడు. కానీ ఈయన చాణక్యుడు తాడై మాస్టర్ కాబట్టి అప్పటికే ఆ వేదాలన్నీ తన ఇంటికి తరలించేశాడు. మరి అలెగ్జాండర్కి అదేమీ తెలియదు కదా, గ్రంథాలయంలో వేదాలన్నీ ఉన్నాయి అనుకొని ఖాళీ గదులు తగలబెట్టేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అలెగ్జాండర్కు గూఢాచారుల వల్ల ఆ వేదాలు చాణక్యుడి ఇంట్లో ఉన్నాయని తెలిసింది. మరి చాణక్యుడు అపర మేధావి కదా, మీకు ఆ వేదాలు ఊరికే ఇస్తే బెడిసి కొడతాయి, అందుకని యజ్ఞం చేసి ఇస్తాను అని చెప్తాడు. మరి యజ్ఞం వల్ల అవి శుద్ధి అవుతాయి, అప్పుడు పట్టుకెళ్ళండి అని చెప్తాడు. ఆ తర్వాత తెల్లవార్లు యజ్ఞం చేసి ఆ వేదాలన్నీ అగ్నిహోత్రంలో పడేస్తాడు. ఆ తర్వాత భటులు అడుగుతారు, యజ్ఞం అయిపోయింది కదా, ఆ వేదాలు ఇచ్చేయండి, మేము తీసుకొని వెళ్ళిపోతాము అంటే అప్పుడు చాణక్యుడు అంటాడు, ఏంటి ఇచ్చేది, వేదాలన్నీ యజ్ఞంలో వేసేసాను, బూడిదైపోయినాయి, ఆ బూడిద పట్టుకెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు మరి మీరు మాకు ఇలా చెప్తున్నారు, మీకు వేదాలు కావాలంటే ఎలా అని అడుగుతారు ఆ గూఢాచారులు. అప్పుడు చాణక్యుడు ఇలా చెప్తాడు, ఇక్కడ నా శిష్యులందరూ ఉన్నారు, వాళ్ళందరి చేత నేను కంఠస్థ పట్టించాను, మేము తర్వాత రాసుకుంటాంలే అని చెప్తాడు. అలా తర్వాత చాణక్యుడు రాగి రేకుల మీద అన్ని రాయించాడంట. మరి అలెగ్జాండరు అప్పుడు అంటాడు, మరి మీ శిష్యులకి 4 వేదాలు వచ్చని చెప్తున్నావు కదా, ఒక శిష్యుణ్ణి తీసుకువెళ్ళిపోతామని వెంటనే ఒక శిష్యుణ్ణి పట్టుకొని తీసుకువెళ్ళిపోతారు. మరి జీలం నది దగ్గరికి వచ్చాక ఆ నది దాటితేనే గ్రీకు దేశం వెళ్తారు. మరి ఆ బలవంతంగా తెచ్చిన ఆ శిష్యుడు యోగాగ్ని ప్రజ్వలింప చేసుకొని తనకు తానే దహనమయ్యాడు. మరి ఆ ఆ యోగి చనిపోయేటప్పుడు చెప్పాడంట, మా భారతదేశం నుండి ఒక్క యోగిని కూడా మీరు తీసుకువెళ్ళలేరు, మాకు ఇష్టం ఉంటేనే తీసుకువెళ్ళగలరు అని చెప్పి ఆయన యోగాగ్నిలో దగ్ధమయ్యాడంట. మరి అలెగ్జాండర్ ఏమైనా తీసుకువెళ్ళాడా అంటే ఏమీ తీసుకువెళ్ళలేకపోయాడు. మరి ఆఖరిలో ఆయనకు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని భారతదేశంలోనే చనిపోయాడు. ఆ శవపేటికకు 2 బెజ్జాలు వేయించి నా చేతులు బయటికి పెట్టండి అని అలెగ్జాండర్ చెప్పి చనిపోయాడు. అంటే ఎన్ని రాజ్యాలు జయించినా ఏమి తీసుకువెళ్ళటం లేదు అని సందేశం ఇచ్చి అలెగ్జాండర్ చనిపోయాడు. మరి మనం ప్రస్తుతం మనం అనుభవించేవన్నీ మనకు ఇవ్వబడినవి, మనం గతంలో చేసుకున్నవి. అందుకని ఉన్న దానిలో సంతృప్తి చెందాలి, ఇతరులను చూసి ఆశపడకూడదు.
ఆశించేవన్నీ పొందలేకపోతున్నాము అంటే గతంలో మనం ఇచ్చి ఉండలేదు. కనీసం ప్రస్తుతమైన ఇవ్వటానికి మనం ప్రయత్నించాలి. మరి కొంతమందికి మొదట్లో అంటే వాళ్ళ చిన్న వయసులో వారికి అస్సలు ధనం ఉండదు. తర్వాత వాళ్ళు ఎంతో సంపాదిస్తారు. ఎన్నో కోట్లు సంపాదిస్తారు. అంటే వాళ్ళు గత జన్మలో మొదట్లో ఎవ్వరికి ధన సహాయం చెయ్యలేదు. తర్వాత తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ, అడిగిన వారికి ధన సహాయం చేస్తూ ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. మరి ఈ సృష్టి సిద్ధాంతం ప్రకారం ఇస్తేనే వస్తుంది కదా! ఈ జన్మలో వాళ్ళకి మొదట్లో ధనం లేకపోయినా, ఆ తర్వాత వారు చేసుకున్న పుణ్యం వల్ల, వారు చేసిన ధన సహాయం వల్ల ఎన్నో కోట్లు సంపాదిస్తారు. వాళ్ళకెంతో ధనం వస్తుంది. మరి ఇంకొంతమందికి పుట్టిన దగ్గర నుండి చాలా ఆస్తులు, చాలా పొలాలు, ఎంతో ధనం ఉంటుంది. తర్వాత కొన్నాళ్ళకు వాళ్ళు అన్ని విధాల నష్టపోయి ధనం మొత్తం కోల్పోతారు. మరి వారికి అలా ఎందుకు జరిగింది అంటే, వాళ్ళు గత జన్మలో మొదట్లో అందరికీ దాన ధర్మాలు చేశారు. ధన సహాయం కూడా చేశారు. ఆ తరువాత ఇతరుల ధనం దోచుకున్నారు. ఇతరుల స్థలాలు కూడా ఆక్రమించుకున్నారు. ఇతరులను మోసగించారు. ఇతరులకి నష్టం కలిగించారు. అందుకని వారికి ఈ జన్మలో మొదట డబ్బు ఉన్నా, తర్వాత వారికున్న ధనమంతా పోయింది. మరి కొంతమందిని చూస్తే వాళ్ళు పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఎంతో ధనం ఉంటుంది. వారు కోట్లకు వారసులు. మరి వీళ్ళు గత జన్మలో పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఎన్నో దాన ధర్మాలు చేశారు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేశారు. పుణ్య కార్యాలు చేశారు. అందుకని ఈ జన్మలో వాళ్ళు పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఎన్నో కోట్లకు వారసులుగా పుడతారు. ఎన్నో భోగాలు అనుభవిస్తారు. ఇలాంటి వాళ్ళని ఆగర్భ శ్రీమంతులు అంటారు. మరి రాఘవరావు సార్ చెప్తారు, మాకు ఎన్నో తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది అని చెప్తారు. మరి సారు పుట్టేసరికే వాళ్ళది జమీందార్ ఫ్యామిలీ. ఎన్నో కోట్లకు వారసులు వాళ్ళు. మరి సారు కూడా పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్నో కోట్లకు అధిపతి ఆయన. మరి వాళ్ళ సారుకు 2 కొడుకులు. మరి వాళ్ళ మనవళ్ళున్నారు. మరి వాళ్ళ మనవళ్ళు పుట్టక ముందే వాళ్ళకు ఎన్నో ఆస్తులున్నాయి. అంటే ఆ బిడ్డ తల్లి గర్భంలోకి ప్రవేశించకముందే ఎన్నో ఆస్తులున్నాయి. అట్లా అందుకని ఎంతో శ్రీమంతులు. అందుకని వాళ్ళని ఆగర్భ శ్రీమంతులు అంటారు. ఆగర్భ శ్రీమంతులు అంటే దానికర్థం ఆ బిడ్డ తల్లి గర్భంలోకి వెళ్ళకముందే ఎన్నో ఆస్తులుంటాయన్నమాట. వాళ్ళని ఆగర్భ శ్రీమంతులు అంటారు. మరి మన దగ్గర ఉన్నవి కూడా మనవి కావని గ్రహించాలి. అందుకని ఉన్నంతలో ఇతరులకు, లోకానికి, లోక కళ్యాణకరమైన పనులకి ఇవ్వటానికి ప్రయత్నిస్తే మనం కోరుకోకుండానే పొందవలసినవన్నీ పొందుతాము. దీనికి రాఘవరావు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మరి గోదావరి జిల్లాలో ఒకతను ఉండేవాడంట. ఆయన ధ్యానం క్లాసులు ఏర్పాటు చేసేవాడంట. మరి ఒకసారి రాఘవరావు సారు గోదావరి జిల్లాలో క్లాసులు చెప్పడానికి వెళ్తే, మరి అతను రాఘవరావు సార్‌ని ఆ క్లాస్ అయిపోయాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడంట. అక్కడ వాళ్ళకు ఒకే ఒక గది, చిన్న గదంట. మరి ఆ గదిలోనే అన్ని సర్దుకొని ఉన్నారంట. ఆ గది బయట ఒక చిన్న బడ్డీ కొట్టు. దాంట్లో ఏయో కొంచెం జాకెట్ ముక్కలు అమ్ముకుంటూ ఉన్నారంట. వాళ్ళింట్లో సరైన బాత్రూమ్ కూడా లేదంట. ఏదో ఒక రేకు అడ్డం పెట్టుకున్నారంట. కానీ ఆయన క్లాసులు చెప్పే వాళ్ళకి క్లాసులు అరేంజ్ చేయటం, వాళ్ళింటికి తీసుకెళ్ళి తనకున్నదే ఏదో ఒక అన్నమో, కాస్త ఇడ్లీనో ఏదో ఉన్నంతలో ఆయన పెడుతూ అలా సేవ చేస్తూ ఉండేవాడంట. మరి ఒకసారి హైదరాబాదు వెళ్ళారంట రాఘవరావు సారు. సారు క్లాస్ చెప్పడానికెళ్తే అతనొచ్చారంట. వచ్చి సార్‌ని "సార్ రండి సార్ మా ఇంటికని" తీసుకెళ్తే ఆయన గోదావరి జిల్లా వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చాడంట. చాలా ఏళ్లయిందంట. ఇంక వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే సార్ ఆశ్చర్యపోయాంట. పెద్ద బిల్డింగు, ఇంట్లో ఫర్నిచరు, ఇంకా పక్కన బజార్‌లోనే ఎక్కడో పెద్ద షాపు, బట్టల షాపు. అసలు సార్‌కి చూసి ఆశ్చర్యమేసిందంట. మరి ఆయన అంత స్థితి ఎందుకు సంపాదించాడు అంటే, మరి తనకున్న దాంట్లోనే
క్లాసులు అరేంజ్ చేయటం, మాస్టర్స్‌కి కాస్త ఆయనకు చేతనైంది పెట్టడం, అలా లోక కళ్యాణం, లోకానికి సంబంధించే సేవ చేశాడు గాబట్టి, ఆయన కోరుకోకుండానే అంత పొందాడాయన. అలాగే అంతా అందరి నుంచి ప్రేమను ఆశిస్తారు. కానీ వారు ఎవ్వరిని ప్రేమించరు. పైగా జీవులను, జంతువులను హింసిస్తారు. వాటి హింసకు కారకులవుతారు. మరి మాంసం, గుడ్లు తింటారు. మరి ఇలా చేయటం వల్ల వాళ్ళ జీవితంలో, వాళ్ళ సంసారంలో హింసను అనుభవిస్తారు. మరి ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, తమ వారిని హింసించకపోయినా వారి చేత హింసించబడతారు. ఇది వాళ్ళకి అర్థం కాదు. మరి పల్లెటూళ్ళల్లో కోళ్ళను పెంచుతారు. చుట్టాలొస్తే ఆ కోడి కోసి వాళ్ళకెంతిష్టమో, మా తమ్ముడొచ్చాడు, మా బావమరిదొచ్చాడు అని, మా మరిదొచ్చాడని చెప్పి బ్రహ్మాండంగా ఆ కోడిని కోసేసి, కోడి పలావు, కోడి లెగ్ పీసులు బ్రహ్మాండంగా వండి పెడతారు. మరి దాని ఫలితం మరి ఆ జీవిని హింసించి పల్లెటూళ్ళల్లో చుట్టాలొస్తే ఎవరు భయపడతారంటే ఆ కోడి భయపడిద్దంట. పాపం అది పరిగెత్తిద్ది. కానీ దానికి ఎలా అలా పట్టుకొని దాని కాలు కిందేసి, పీక కోసేసి శుభ్రంగా వండి పెడతారు. మరి ఆ జీవిని హింసించి అలా చంపటం వల్ల దాని ఫలితం వాళ్ళ సంసారంలో కష్టాలొస్తాయి. అంటే ఆ కోడిని చంపిన ఇంటి యజమానికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగిపోతాయి. కాళ్ళు తీసేస్తారు. ఇంకా డబ్బు సంపాదించలేడు. మరి సంసారం గడవటం ఎంతో కష్టం. మరి అలా కాళ్ళు లేక, ఏ పనులు చేసుకోలేక ఎంతో హింసను అనుభవిస్తాడు. మరి వాళ్ళ సంసారంలో ఎన్నో బాధలు అనుభవిస్తారు. మరి ఓసారి రాఘవరావు సారుతో స్వర్ణమాలమ్మ ఇలా చెప్పారంట. మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి సడెన్‌గా నాకు ఒళ్ళంతా దురదలు, ఒళ్ళంతా మంటలు అనేవాడంట. వాళ్ళ అమ్మా, నాన్న కొబ్బరి నూనె రాసేవాళ్ళంట. ఇంకొకసారి నాకు చాలా దురదగా ఉంది. నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అంటే, హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపిస్తే అక్కడేమో వాళ్ళేం లేదమ్మా అనేవాళ్ళంట. మరి తర్వాత తెలిసిందంట. ఆ అబ్బాయి కావాలని అలా చేశాడని. అబ్బాయి అలా కావాలని చేశాడని తల్లిదండ్రులకు అర్థమైందంట. అంటే ఇక్కడ తమ వారిని హింసించకపోయినా వారిచే హింసించబడతారు. ఇదంతా కర్మ సిద్ధాంతమే. అంటే ఆ అబ్బాయిని వాళ్ళెంతో బాగా చూసుకుంటున్నారు. కానీ ఆ అబ్బాయి వాళ్ళని హింస పెట్టాడు. ఇదంతా కర్మ సిద్ధాంతం వల్ల అలా జరుగుతుంది. తమ వారిని హింసించకపోయినా వారి చేత హింసించబడతారు. మరి దీనికి ముఖ్య కారణం సృష్టి సిద్ధాంతము, సృష్టి ధర్మాలు అర్థం చేసుకోలేకపోవడం. కారణం ఈ సృష్టిలో అంతా ఒక్కటే. అంతా భగవంతునిలో భాగాలే. అందుచేత ఏ భాగానికి మనం హింస కలిగించినా మనం హింసించబడవలసి వస్తుంది. మరి కోడి, మేక, చేప అన్ని భగవంతునిలో భాగాలే. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా! అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ. ఓ అర్జున, సర్వ భూతములలో, సర్వ మానవులలో, సర్వ ప్రాణులలో అన్నిట్లో నేను ఆత్మగా స్థితమై ఉన్నాను అని చెప్పాడాయన శ్రీకృష్ణ భగవానుడు. మరి వాటిని తినడం వల్ల, వాటిని హింసించడం వల్ల హింసించబడతారు. మరి ఇది సృష్టి గురించి అవగాహన లేని వారికి అర్థం కాదు. ఆత్మ జ్ఞానం లేని వారికి కూడా అర్థం కాదు. మరి చేపలు పట్టి తిన్నవారికి ఆ జీవిని ఎలా హింసిస్తారో అలాంటి హింస అనుభవిస్తారు. అంటే కొంతమందికి ఆస్మా ఉంటుంది. మరి వాళ్ళు ఇతర దేశాలు కొంతమందికి బాగా ఆస్మా ఉంటుంది. మరి మనం ఇతర దేశాల్లో చూస్తే స్టార్ హోటల్స్‌లో అవి లైవ్ ఫిషెస్ ఉంటాయంట. వాటిని సెలెక్ట్ చేసుకుంటారంట. లైవ్ ఫిష్ అని ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి అప్పుడు సెలెక్ట్ చేసుకుంటే వాటిని లైట్‌గా బేక్ చేసి కోసి ఉప్పు, కారం పెడితే ఆ ఫిష్‌లు పాపం అదే చేపలు ఆ ప్లేట్‌లో ఎగురుతా ఉంటాయంట. లైవ్ ఫిష్ అని చెప్పి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషపడుతూ ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి వాళ్ళకి మరి ఆ జీవిని అలా హింస పెట్టారు గదా! వాళ్ళకి ఆస్మా వస్తుంది. మరి వాళ్ళు చల్లటి ప్రదేశాలకు వెళ్తే అక్కడ ఊపిరాడక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. ఎంతో బాధను అనుభవిస్తారు. మరి పత్రి సార్ గూడా అంటారు. చేపని నీటిలోంచి తీసావు, నీ తలకాయ నీటిలో బెడితే తీయకుండా అట్లానే ఉంచితే నువ్వెంత గిలగిల కొట్టుకుంటావో, ఆ చేపను బయటికి తీస్తే అంత గిలగిల కొట్టుకుంటుంది అని జెప్తారు పత్రి సారు. అసలా నిజంగా అండి. పత్రి సారు వీడియోలు నేనైతే ఎన్నో వింటాను. ఎంత పుణ్యం చేసుకున్నాను, ఇంత అద్భుతమైన జ్ఞానం వింటున్నాను అనుకుంటా.
మరి పత్రి సార్ చెప్పినయే రాజ్యలక్ష్మి మేడం, రాఘవరావు సార్ కూడా చెప్తారు. చాలా విషయాలు అన్నీ అయ్యే చెప్తారు. ఆ చాలా పూర్వజన్మ సుకృతం ఉండాలండి. ఎంతో అదృష్టం ఉండాలి మనకి. మరి ఆ పత్రి సార్ లాంటి గురువు మాటలు, ఆయన చెప్పే జ్ఞానం వింటున్నామంటే. మరి చిన్న ఉదాహరణ చూస్తే, ఈ శరీరంలో ఈ శరీరం అంతా మనదే. ఈ శరీరంలో భాగాలన్నీ మనవే. కానీ మన కాలుకు దోమ కుడితే బాధ కలుగుతుంది. కానీ ఏ సంబంధం లేని చెయ్యి వెళ్ళి ఆ దోమను చంపుతుంది, శిక్షిస్తుంది. మరి బాధింపబడిన కాలు ఏమీ చెయ్యదు. ప్రతీకారం తీర్చుకోదు. కారణం, ఈ శరీరంలో భాగాలన్నీ మనవే కనుక. మరి ఇదే సృష్టిలోని రహస్యం, గొప్పతనం కూడా. అంతేకాదు, సృష్టి గురించి అవగాహన చేసుకుంటే ఇంకా మనం ఎన్నో లాభాలు పొందవచ్చు. ఎలాగంటే, జంతువుల మీద హింస జరగకుండా మనం ఆపితే, అంటే ఎవరి చేతనైనా మాంసభక్షణ మాన్పించగలిగితే ఒక రకంగా జంతువుల మీద జరిగే హింసను ఆపినట్లే. అప్పుడు మన మీద హింస జరగకుండా ఎవరో ఒకళ్ళు ఆపుతారు. ఇదే సృష్టిలోని సిద్ధాంతం. మరి పత్రి సార్ వీడియోలు నేను విన్నానండి. మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలా, ముందు మాంసం మానండి, ఆ జీవులను రక్షించండి అని చెప్తారు. మరి ఒక్క ఒక్క మాంసం తినే ఒక్కతను మాంసం మానేస్తే వాడి బతికినన్నాళ్ళు ఎన్నో చేపలు, ఎన్నో కోళ్ళు, ఎన్నో మేకలు జీవిస్తాయి. మరి రాజ్యలక్ష్మి మేడం అడిగారంట ఒకసారి పత్రి సార్‌ని, ఈ ధ్యాన యజ్ఞాలు ఎందుకు అని. అంటే ఇప్పుడు మన ఇంట్లో సీలింగ్ ఎలా ఉంటదో, ఈ కోళ్ళు, మేకలు, చేపలు, చనిపోయిన ఆత్మలన్నీ అలా ఆకాశంలో అలా అంతా పేరుకుపోయి ఉన్నాయమ్మా. మరి ఈ ధ్యాన యజ్ఞాలు చేస్తే, మరి ఈ ధ్యానం చేసేవాళ్ళు, అసల ఆ పత్రి సార్ వల్ల ఎన్నో లక్షల మంది మాంసాహారం మానేశారు. మరి ఇలా ధ్యానయజ్ఞం చేస్తున్నప్పుడు అలా వాళ్ళు మాంసం తినటం మానేస్తారు. పోనీలే, మా ముందు తరాలైన చక్కగా ఆనందంగా బతుకుతాయని ఆ ఆకాశంలో ఉన్న ఆ ఆత్మలన్నీ చక్కగా వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతాయి. ఎంతో సంతోషిస్తాయి. అందుకనే ఈ ధ్యాన యజ్ఞాలు అని చెప్పేవాళ్ళంట పత్రి సారు. పత్రి సార్ ఎన్నో సార్లు చెప్పారంట, నేను ఈ భూమి మీదకొచ్చింది ఆ జీవుల్ని రక్షించటం కోసం. అందరి చేత మాంసం మాన్పించటం కోసం అని చెప్తారంట. అందుకని మనం కూడా ఆ గురువుకిచ్చే దక్షిణ ఏంటి అంటే, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి, ఇలా మాంసం తినకూడదు. మనకొక్కరవ చెయ్యి తెగితేనే, చాకు అని ఏదైనా గాని కట్ అవుతే అసలంక గబగబా పరిగెత్తి, డాక్టర్ గారు మమ్మల్ని దెబ్బ తగిలింది, కట్టెయ్యండి అని లబోదిబో మొత్తుకుంటాం. మరి పాపం వాటికి నోరు లేవు. అలా జీవుల్ని హింసిస్తే వాటికి ఎంత బాధపడతాయి ఆ! అని మనం చాలా వివరంగా చెప్పాలి. ఏ జీవిని ఎలా హింసిస్తే మనకి ఎలాంటి బాధ అనుభవిస్తామన్నది చెప్పాలి మనం. అలాగే హింస జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే, మన మీద గూడా హింస జరుగుతున్నప్పుడు అందరూ ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకుంటారు. అందుకని జీవితంలో హింస వద్దు అనుకుంటే, ఆ హింసను ఆపే ప్రయత్నం మనం చెయ్యాలి. మరి పల్లెటూళ్ళలో చూస్తే వాళ్ళ బంధువులు గ్రామ దేవతకు కోడినో, మేకనో బలిస్తుంటే వాళ్ళెళ్లి చూస్తారు. అంటే వాళ్ళు ధ్యానం క్లాసుల్లో విన్నారు, ఇలా ఏ జీవిని బాధ పెట్టకూడదు, హింసించకూడదు, చంపకూడదు అని విన్నారు. కానీ ఆ బంధువులకి చెప్పలేరు. వాళ్ళు మేకను బలిస్తుంటే రా అంటే ఎళ్ళిపోతారు. మరి దాని ఫలితం ఏంటి? ఇప్పుడు చూస్తుంటాం గదా! మనం కొంచెం లేబర్ గాని, పని వాళ్ళు గాని బ్రహ్మాండంగా తాగొచ్చి ఇంట్లో భార్యని చితకబాదుతా ఉంటాడు. మరి అలా బాదుతుంటే భార్యాభర్తల మధ్య గొడవల్లో మనమెందుకని ఆ బంధువులు వెళ్ళరు. ఏం చెప్పరు వాళ్ళిద్దరికీ. చూస్తూ ఊరుకుంటారు. మరి సృష్టిలో న్యాయం అన్నది అందరికీ సమానం. భగవంతునికి రాగద్వేషాలు లేవు. ఆయనకు అందరూ సమానమే. అన్ని జాతులు ఆయనకొకటే. కారణం, అన్నీ ఆయనచే సృష్టింపబడినవే. ఆయన ఏర్పరిచిన సృష్టి సిద్ధాంతం ప్రకారమే ఈ సృష్టి నడుస్తుంది. మరి భగవంతుని సృష్టి సిద్ధాంతాలకు ఎవరు విరుద్ధంగా ప్రవర్తించినా శిక్షకు గురి కావలసిందే. ఈ విషయం మానవులు గుర్తించాలి. తనకే కాదు, అందరికీ ఒకటే న్యాయం. భగవంతుడి సృష్టిలో బలవంతులకు, బలహీనులకు, మేధావంతులకు, మేధస్సు లేని వారికి అందరికీ ఒకటే న్యాయం. ఈ విషయం మనం గ్రహించాలి. మరి స్వామి రామ ఇలా చెప్పారు, సృష్టిలో ఉన్న జీవుల పట్ల హింస చేయకూడదు. అన్నిటినీ ప్రేమించాలి.
తన బాధ ఎలాంటిదో అందరి బాధ అలాంటిదేనని తెలుసుకోవాలి. ఈ భగవంతుడి సృష్టిలో మనం ఎవ్వరికి హాని చెయ్యకపోతే ఎవ్వరి వల్ల మనకు హాని జరగదు. అంటే మనం వేటి జోలికి వెళ్ళకపోతే అవి మన జోలికి రావు. మరి జంతువులకి హాని కలిగించే స్వభావము తీసేయండి. అన్నిటినీ ప్రేమించండి. స్నేహ భావం కలిగి ఉండండి. వాటితో మిత్రులుగా జీవించండని అప్పుడు మనకవి మిత్రులవుతాయని స్వామి రామ చెప్పారు. మరి పత్రి సార్ చెప్తారు. ఒకసారి అమెరికాలో కుక్క నేను బజార్‌లో అదే వెళ్తుంటే రోడ్డు మీద కుక్క నా ఎమ్మడి పడింది. నేను తిరిగి దానికి దండం పెట్టాను. ఆ కుక్క గూడా నాకు దండం పెట్టి ఎళ్ళిపోయిందని జెప్తారు పత్రి సారు. మరి ఇదే సిద్ధాంతం ఆర్థికంగా కూడా అంటే ధనం విషయంలో కూడా వర్తిస్తుంది. మరి మనం ఆర్థికంగా నష్టపోకూడదు అన్న మనల్ని ఆర్థికంగా అంటే మనకెవరైనా ధన సహాయం చేసి మనల్ని ఆదుకోవాలి అన్నా, మనకు ఉన్నంతలో వీలైనంత ధన సహాయం చెయ్యాలి. మరిప్పుడు మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చాము. కాబట్టి ధ్యాన కార్యక్రమాలకి, ఆత్మ సేవలకు, మరి ఈ జ్ఞానాన్ని పంచే పుస్తకాలు అన్నిటికీ మనం ఉన్నంతలో మన ధనాన్ని ఇవ్వాలి. మరి రాఘవరావు సారు తనకున్న ధనాన్ని ఈ సృష్టి కోసం, లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నారు. అంటే అందరికి ధ్యానం నేర్పిస్తూ ధ్యానాన్ని పంచుతున్నారు. మరి భీమవరంలో కూడా 3 రోజుల క్లాసు నిర్వహిస్తున్నారు. మరి రాజ్యలక్ష్మి మేడం ఇలా చెప్పారు. మేము ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన కొత్తలో మా స్థలం ఎకరం 15,00,000 ఇప్పుడు ఎకరం 25,00,00,000 అయ్యింది. మరి ఈ సృష్టికి మాకు ఉన్న ధనం ఇవ్వడం వల్ల మాకు ఎన్నో రెట్లుగా తిరిగి వస్తుందని చెప్పారు రాజ్యలక్ష్మి మేడం. మరి పత్రి సారు కూడా మనం చేసే ధ్యానము, మనం పొందిన జ్ఞానము అందరికీ చెప్పమంటారు. ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పమంటారు. మరి తన దగ్గర ఉన్నవి ఇవ్వమంటారు. ఆయన ఇంకా ఏమంటారంటే పత్రి సార్ ఏమంటారు అంటే, "పంచింది పెంచబడుతుంది" అని చెప్తారు. అందుకని ఈ సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉంది. అందుకని మనకు తెలిసింది చాలా స్వల్పం. మరి మన జ్ఞానం పెరగాలి అంటే మన దగ్గర ఉన్న జ్ఞానం పంచాలి. మనం అలా పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఎంత వీలైతే అంత పంచడానికి ప్రయత్నించాలి. మరి మనం జ్ఞానం ఇవ్వకపోతే, ఆ జ్ఞానం ఇంకొకళ్ళు ఇచ్చేస్తారు. మనం మాత్రం ఇచ్చే అవకాశం కోల్పోతాము. అందుకని ఈ సృష్టిలో ఏది ఒకరి సొత్తు కాదు. సృష్టిలో అందరికీ సమానమే. అందరూ సమానమే. అందుకని జ్ఞానం సంపాదించుకునే అర్హత అందరికీ ఉంది. ఎందుకంటే అందరిలో ఉంది ఒకటే ఆత్మ. మరి అందరూ ఆత్మశక్తి చేత పనిచేస్తున్నారు. అందరం ఆత్మశక్తి చేతే పనిచేస్తున్నారు. మరి ఈ ఆత్మ తప్పుకుంటే ఈ శరీరం శవమైపోతుంది. అందుకని ఏది రహస్యంగా ఉంచవలసిన పని లేదు. మన దగ్గర ఉన్నది, మనకు ఇవ్వబడింది, మన సొంతం ఏమీ కాదు. ఇది అర్థం చేసుకోకుండా మనం ఉంచుకుంటే దోచుకోబడుతుంది. మరి సృష్టి సిద్ధాంతం ప్రకారం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానం అన్నది అనంతంగా పెరుగుతూనే ఉంటుంది. దానికి అంతం అంటూ ఉండదు అని తెలుసుకొని మనం జ్ఞానం ఇవ్వటానికి ప్రయత్నించాలి. అలాగే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇచ్చి ఖాళీ చేసుకుంటే కొత్త జ్ఞానం ఈ సృష్టి నుండి మనకు వస్తూ ఉంటుంది. ఇంకా జ్ఞానవంతులం అవుతాము. ఇంకా ఎదుగుతాము. అందుకని జ్ఞానాన్ని పంచాలి. మళ్ళీ ఈ సృష్టి నుండి సంపాదించుకోవాలి. మరి పత్రి సారు రాజ్యలక్ష్మి మేడంతో చెప్పారంట. పైన పరలోక మాస్టర్సు తట్టలతో అంటే ప్లేట్స్‌తో జ్ఞానాన్ని తెస్తారు. నీ బుర్రలో ఖాళీ లేకపోతే తిరిగి తీసుకొని వెళ్ళిపోతారు. అందుకని నీవు పొందిన జ్ఞానాన్ని అందరికి పంచాలి అని చెప్పారు. కానీ ఇచ్చే గుణం చాలా అవసరం. ప్రతీదీ ఇవ్వగల శక్తి రావాలి అంటే శ్వాస మీద ధ్యానం చెయ్యాలి. మరి ధ్యానం చేసే కొద్దీ కోరికలు తగ్గుతాయి. మనం కోరడం మానేస్తాం. ఇవ్వటానికే చూస్తాం. ఇస్తాం కూడా. అప్పుడు ఆశ్చర్యం కలిగించే విధంగా మన జీవితం మారిపోతుంది. కోరకుండానే కావలసినవన్నీ పొందుతాము. అందుకని సృష్టి ధర్మానికి అనుగుణంగా ప్రవర్తిద్దాం. ఇవ్వడం నేర్చుకుందాము. మరి అలా ఇవ్వగలిగే శక్తి మనకు రావాలి అంటే ముఖ్యంగా సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ శ్వాస మీద ధ్యానం చెయ్యాలి. అలా ధ్యాన శక్తి పెరిగే కొద్దీ
మనకిచ్చే గుణం వస్తుంది. మెల్లిగా భగవంతుడి సృష్టిలోని ధర్మాలు అర్థం చేసుకుంటాము. సృష్టి సిద్ధాంతాలు, ధర్మాలు పాటిస్తాము. జీవితంలో ఎంతో లాభం పొందుతాము. మరి ఇంతటి గొప్ప ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ సారికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ, రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్న రాఘవరావు సారు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సరితా మేడంకి ధన్యవాదాలు. యూట్యూబ్ ప్రేక్షకులకు, ఫర్ యూ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శైలజ గారికి, కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మాస్టర్, ప్రతినిత్యం మన ఎరుకుతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.